బంగ్లాదేశ్లో ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణ దాస్ను ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. హిందువులపై దాడులను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని, ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పవన్ గుర్తు చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం తీవ్రంగా కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో యుఎస్ఓ కలుగజేసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కృష్ణదాస్ పోరాటం చేస్తున్నారు. అక్టోబర్లో ఆయన ఓ ర్యాలీలో పాల్గొనగా బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో 18 మందిని అదుపులోకి తీసుకుని వారిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ సైతం స్పందించింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న హిందువులను అరెస్ట్ చేయటాన్ని ఖండించింది. మైనారిటీలు, హిందువులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేయటం, దోపిడీలు, దొంగతనాలు చేయటం ఆందోళనకరమని అభిప్రాయపడింది. దుర్మార్గాలకు పాల్పడిన వారిని కాకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయటాన్ని తప్పుపట్టింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులను ఖండించటం హాట్ టాపిక్గా మారింది. తిరుమల ఇష్యూ తర్వాత పవన్ కళ్యాణ్కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. హిందువులకు రక్షణగా ఆయన పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆయన బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండించటంతో మరిన్ని ప్రశంసలు అందుకుంటున్నారు.